నేను లాయర్ అవ్వాలి నాన్న అని చెప్పాడు అన్నావు కదా, ఇంకెందుకు బాధపడతావు? అది కాదురా సుబ్బు. కాఫీ తీసుకో. ఎందుకు మావయ్య అంత వర్రీ అవుతున్నారు? తనేమన్నా సిగరెట్స్ తాగి క్యాన్సర్ తెచ్చుకున్నాడా, లేకపోతే మందు తాగి లివర్ చెడగొట్టుకున్నాడా? స్టేట్ యూత్ లీడర్ అయ్యాడు అంతేగా. ఎన్ని లక్షల మందికి నాయకుడు అయ్యాడో తెలుసా? మీ రోజుల్లో 400 సంపాదించే ఉద్యోగస్తుడు దొరికితే చాలనుకునేవారు ఆడపిల్లలు. కానీ ఇప్పుడు అలా కాదు. స్టేట్ లో స్టేటస్ ఉన్నవాడు కావాలనుకుంటున్నారు. ఇండైరెక్ట్ గా తన మనసులో మాట చెప్పేసింది. ఇంకేంట్రా, తీసుకో. ఆ పిఏ ఇంకా రాలేదేంటండి? ఆయన వచ్చేది ఎప్పుడు? ఐడియా ఇచ్చేది ఎప్పుడు? ఏ గవర్నమెంట్ కూల్చేది ఎప్పుడు? కంపు కొట్టేస్తుందండి. నమస్తే. కూర్చో. ఏంటి ఆవిడ సీరియస్ గా ఉన్నారు? మళ్ళీ ఎన్నికలు పెడితేనే తప్ప ఆవిడకి అన్నిటికీ ఆనకట్ట కట్టలేం. ఎన్నికలు పెట్టాలంటేనేమో గెలిచిన మటర్ చేయాలి. ఆ ఖర్చు ఎక్కువ అవుద్ది. నేను నైట్ లెవెల్ ఒక ఐడియా చెప్పనా? గట్టిగా అనమాట అంటే ఇండియన్ల ఐడియాల సర్వీస్ అనుకునే డేంజర్ ఉందా? అసమ్మతి ప్రతిపక్షం చేయి కలిపాక అధికారానికి చిచ్చు పెట్టడం ఎంతసేపు అండి? కోస్తాలో అతివృష్టి, తెలంగాణలో అనావృష్టి, రాయలసీమలో రక్తపాతం. ఏ పాయింట్ మీదైనా అల్లరి చేయొచ్చు. ఎర్రగా తీసావయ్యా, దొరికింది కరువు. కరువు దొరకడం ఏంటండి బాబు? కరువు అని అరువు 23 జిల్లాల్లో రైతుల చేత కరువు దాడులు చేయిస్తాం. లాండ్ ఆర్డర్ షేక్ అయిపోద్ది. ఇది చాలు. నిజంగానే కరువు దాడులు చేస్తారా? మందారం సీటు మీద ఒట్టు. ప్లేట్ మార్చారేంటి? అప్పుడు అలా అన్నారు మరి. ఇప్పుడు మనకు అవసరం ఎందుకు? సొమ్ముదాంది కదా, ఫ్రీగా మనకు పబ్లిసిటీ. షేక్ అండి ఇవ్వండి. రాజకీయాల్లో హ్యాండ్లు ఇస్తారు తప్ప షేక్ హ్యాండ్లు ఇవ్వరు. తోలు తీరిందా? ఫుల్లుగా. ఎవరయ్యా మీరు? వాళ్ళని తీయండి, వెళ్ళండి. నమస్కారం. మీ సమస్య ఏమిటి? నీళ్లు లేక మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. తిండి లేక మా భార్య బిడ్డలు మలమలా మాడిపోతున్నారు బాబు. మీరు కనుక నిరూపించకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది బాబు. ఈ విషయం గురించి పక్క రాష్ట్రంతో మాట్లాడుతున్నాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం లేదు. నేను వెంటనే కేంద్రంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాను. తప్పకుండా మీకు నీళ్లు వచ్చేటట్టు చేస్తాను. అట్టకే బాబు, దండాలయ్య. సార్, పిఎం గారు లైన్లో ఉన్నారు. నమస్కార్ సార్. Sir, I have already sent the detailed report on the drought situation in my state, sir. Sir, please do consider. The situation very bad here, sir. Sir, please try to understand. Okay, sir. ఏమంటున్నారు సార్? కేంద్రంలో నిధులు లేవంటున్నారు. ఆ కాశయ్య ఆల్రెడీ రైతులను రెచ్చగొట్టాడు. మనం ఏదో ఒకటి చెయ్యకపోతే పరిస్థితి తారుమారు అవుతుంది. నమస్కారం సార్. పిలిపించారట? అవును, నేను రైతుల కోసం నిరాహార దీక్ష చేయబోతున్నాను. నిరాహార దీక్ష చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు యూత్ వల్లే వస్తుంది. వాళ్ళు రెచ్చిపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రెచ్చిపోతారు. అయితే ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను సార్. నువ్వే కాదు, మన స్టేట్లో ఉన్న విద్యార్థి నాయకులందరికీ తెలియజేయి. ఈ నిరాహార దీక్ష శాంతియుతంగా జరగాలి. ఓకే సార్. సార్, ఇన్ని రోజులైనా సెంటర్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. మీరు సరేనంటే మన వాళ్ళని ఢిల్లీ పంపుతాను. పద భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదమ్మా. అదేంట్రా, అసలేమైందిరా నీకు? ఎందుకు ఆకలిగా లేదు? చూడండి, వీడు భోంచేసి 3 రోజులు అవుతుంది. తినమంటే ఏం తినట్లేదు. ముఖ్యమంత్రి గారు భోంచేసి 3 రోజులైందమ్మా. అంటే ఆయన కోసం పస్తులుంటావా? మనకి తిండి పెట్టే రైతులే పస్తులు ఉన్నప్పుడు నేనెలా తినగలను నాన్న? రే, నువ్వు ఇలా నిరాహార దీక్షలు ధర్నాలు అంటూ రాజకీయ నాయకులు వెంట తిరగడానికి కాదురా నిన్నెంత కష్టపడి చదివించింది. రే, అసలు రాజకీయం గురించి నీకేం తెలుసురా? రాజకీయ నాయకులు నిన్ను జలగలా వాడుకుని వదిలేస్తారా? మా నాన్న నన్ను చదివించలేకపోయాడు. అందుకే నేను జీవితాంతం బంట్రుతుగానే మిగిలిపోయాను. నువ్వు నాలా కాకూడదనేరా ఈ తాపత్రయం. రే, నా మాట వినరా. వద్దురా, మనకి రాజకీయాలు వద్దురా. అందరూ మీలాగే రాజకీయాలు వద్దనుకుంటే ప్రజలకు మంచిగా జరుగుతుంది నాన్న. ప్రజలకు మంచి జరగాలనేగా మీరు నన్ను లా చదివించారు. మంచి ఎక్కడుండి చేస్తే ఏంటి నాన్న? చూడండి నాన్న, దయచేసి ఈ విషయంలో నన్ను వదిలేయండి ప్లీజ్.
నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే అది సాధించే వరకు వదిలిపెట్టను. అయ్యా మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందండి. రైతుల ప్రాబ్లంతో ఆయన కుర్చీలోంచి దింపేయాలని మీరు ప్లాన్ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేసి స్టేట్ సింపతి అంతా ఆయన కొట్టేశాడు. కేంద్రం దిగొచ్చింది అనుకోండి, ఆయన కుర్చీలోంచి దింపడం కాదు కదా, చెప్పులోంచి కాలు కూడా దించలేరు. ఇసికించబాకపోయా సార్, అతను చెప్పింది నిజం సార్. చూడు, తుఫాన్ వస్తేనే చెట్లు కూలిపోతాయి, వైలెన్స్ వస్తేనే ప్రభుత్వాలు కూలిపోతాయి. అలా కూలిపోవాలంటే నువ్వు వెంటనే వెళ్ళి నాగని కలు. మిగతా సంగతి గురువు చూసుకుంటాడు. నాగా, ఇదేంటయ్యా ఇలా ఊరేగింపులు చేస్తున్నారు? మీరు ఇలా మౌనం వహిస్తూ కూర్చుంటే సీఎం గారు చావడం ఖాయం. ఏ రైళ్ళు ఆపో, బస్సులు తగలబెట్టో, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తేనే కానీ ఆయన అక్కడి నుంచి లేవరు. అదేంటండి, సీఎం గారే కదా మమ్మల్ని ఏ గొడవలో జరగకుండా చూసుకోమన్నారు. అబ్బా, మీకు ఇంకా రాజకీయాలు తెలియవు. ఆయన వద్దు అంటే చేయమని అర్థం. ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే ఉద్యమాలు జరగాలి. అసలు ఉద్యమే చేయకుంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి ఉండేది కాదు, ఆంధ్ర రాష్ట్ర అవతల జరిగేది కాదు. సీఎం గారు మనకు ప్రాణంతో దక్కాలంటే మనం పాటించాల్సింది సైలెన్స్ కాదు, వైలెన్స్. నువ్వు దిగు. సార్, ఇప్పుడు వచ్చి ఆ ట్రైన్ ఇక్కడ ఆపేయాలి. ఈ స్టేషన్ లో ఆ బండికి హాల్ట్ లేదండి. రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న సీఎం గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అందుకు నిరసనగా మేము అందరం బంద్ ప్రకటిస్తున్నాం. ఆ బండిని ఎలాగైనా ఆపాల్సిందే. సారీ సార్, బండిని ఆపే అధికారం నా చేతిలో లేదు. అయితే ఆ బండిని ఎలా ఆపాలో మాకు తెలుసు. రండ్రా, రండి. ఇక్కడ స్టూడెంట్స్ రోడ్లను బ్లాక్ చేసి బస్సుని తగలబెడుతున్నారు.
సార్, స్టూడెంట్స్ బస్సులు తగలబెట్టారు, రాస్తా రోకో రైలు రోకో చేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు, లాఠీ చార్జ్ చేశాం, టీర్ గ్యాస్ వదిలాం. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇస్తే తప్ప సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యేటట్లేదు. సార్, మీరు కనుక ఫైర్ కాపించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. స్టేట్ మొత్తం శ్మశానం అయిపోద్ది. రాజు వద్దురా, రాజు, 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 నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎవడన్నా ఆత్మహత్య చేసుకుంటాడట? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే ఆత్మహత్య చేసుకున్నాను. ఇదేంటయ్యా ఎట్టా చేసావు? ఆ నాగాగాడిని లేపేస్తానని చెప్పి వాడి నాన్నని లేపేశావు. వాడు పోతే యూత్ రెచ్చిపోతారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, సీఎంని దింపే ఇచ్చావు అనుకున్నాను. వాడినే లేపేద్దామని ట్రై చేశాను సార్, మిస్ అయ్యి వాళ్ళ నాన్న మీద పడింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. వాడికి గనక తెలిస్తే నిన్ను లేపేస్తాడు. అలాగే సార్, నేను డెఫినెట్గా చేస్తాను సార్. ఓకే సార్, షూర్లీ. నమస్తే సార్. సార్, నాగాని జామీన్ మీద తీసుకెళ్దామని వచ్చాను సార్. జామీన్ మీద పంపడం కుదరదు. నాగా యూత్ లీడర్. ఈ విషయం సీఎం గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు బాబు, సీఎం ఆఫీస్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది, వదిలిపెట్టొద్దని. సార్ ప్లీజ్ సార్, వాళ్ళ నాన్నగారికి దహన సంస్కారాలు చేయాలి, వేరే ఎవరో లేరు సార్. నో నో, చాలా స్ట్రాంగ్ కేస్. పైగా మీ అందరి వల్ల చాలా మంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు. కోర్టులో సబ్మిట్ చేసే వరకు వదిలిపెట్టడానికి వీల్లేదు. యూ కెన్ గో. సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు. ఒక బాధ్యత గల స్టూడెంట్ లీడర్ అయి ఉండి ప్రభుత్వ ఆస్తి విధ్వంసానికి, ఎంతో మంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోవటానికి కారణం నీవేనని నీ మీద అభియోగం. అందుకు నీ సమాధానం? అందుకు కారణం ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం నేను ఇలా చేశాను. కానీ ఇంతమంది ప్రాణాలు పోతాయని, ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ముఖ్యమంత్రి గారు నిజంగా అలా చేయమని చెప్పారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది నేను కాదు, ముఖ్యమంత్రి గారు. నాగాని, 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 నాగాని. బుద్ధాయి నాగ
నాగరాజును అతని అనుచరులను 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో పెట్టవలసిందిగాను ముఖ్యమంత్రి గారికి సమన్లు పంపవలసిందిగాను కోర్టు ఆదేశించడమైనది. నాగా కోర్టులో చెప్పిందని మీరు ఆమోదిస్తున్నారు. స్టూడెంట్స్ యాజిటేషన్ చేస్తే మీరేం చేస్తారు సార్? సార్, నాగాని విడుదల చేయమని కోరుతూ స్టేట్లోని అన్ని కాలేజ్ స్టూడెంట్ యూనియన్స్ బంద్ చేస్తున్నారు సార్. ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం నాగా అరెస్ట్ను అడ్డం పెట్టుకుని అపోజిషన్ పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టించేట్టున్నారు. అతన్ని బెయిల్ మీద విడుదల చేసి నా దగ్గరికి తీసుకురండి. సార్, నాగా వస్తుంది. నిన్ను చూసి గర్వపడేవాణ్ణి. మీరు మా ముఖ్యమంత్రి అయినందుకు నేను కూడా మిమ్మల్ని చూసి గర్వపడేవాడిని సార్. యువతరానికి నువ్వు ఆదర్శం అవుతావు అనుకున్నాను. యువతరానికి మీరు ఆశాదీపం అనుకున్నాను సార్. ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు? కోర్టులో ముద్దాయి కూడా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే హక్కు ఉంటుంది సార్. లీడర్ని చేసేసరికి ధైర్యం వచ్చిందా? జైలుకి వెళ్ళాను కదా సార్, అక్కడ ముద్ద దిగేసరికి ఎక్కడ కాదు సార్, ఎక్కడ మండుతుంది. ఎందుకు? తప్పు చేసింది నువ్వేగా? చేయించింది మీరే కదా సార్. నేను చేయమన్నానా? మీరే చేయించమన్నారా నీ జగదీష్ గారు చెప్పారు సార్. చెప్పావా? చెప్పాను సార్. నేను అలా చెప్పని చెప్పానా? నాకు నచ్చిన ముఖ్యమంత్రికి ఏమీ కాకూడదని అలా చెప్పాను సార్. అందుకని అబద్ధం చెప్తావా? ఐఎమ్ సారీ సార్. అయినా నీ బుద్ధి ఏమైంది? నా క్యారెక్టర్ నీకు తెలీదు? ఇప్పుడు నీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? ఇంకా నాకు భవిష్యత్తు ఉందంటారా సార్? నా తండ్రిని నేను కోల్పోయాను సార్. మీరు నేను ముఖాలు చూసుకోగలిగిన మొక్కన బుట్టలే నా తల్లి ముఖం నన్ను ఎలా చూడమంటారు సార్? ఎలా చూడమంటారు? కన్యాదానం చేయడానికి నా తండ్రిని నా కాకుండా చేసావురా నా అక్కడిగితే నేనేం చెప్పాలి సార్? ఏం చెప్పాలి? వద్దురా, మనకి రాజకీయాలు వద్దురా అని నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మొత్తుకునే నా తండ్రి ఈరోజు శాశ్వతంగా నిద్రపోతున్నాడు సార్. వద్దు సార్, వద్దు సార్. మీకు మీ రాజకీయానికి నా నమస్కారాలు సార్. వద్దు సార్, నన్నుగా బ్రతకనివ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అమ్మా, వెయ్యాల వారు మీ సంబంధం వదులుకుంటున్నామని చెప్పమన్నారమ్మా. మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు, కృష్ణమూర్తి గారు పోయారు. ఎంత అల్లరైన కుటుంబంతో మాకు సంబంధం వద్దన్నారు. వాళ్ళు ఈ కుమ్మం తొక్కడం ఇష్టం లేకే ఈ నిశ్చయితాంబూలం నాతో తిప్పి పంపారమ్మా. వస్తానమ్మా. నమస్కారం కృష్ణమూర్తి గారు. నమస్కారం. కృష్ణమూర్తి, నీ కొడుకు లాయర్ ఎప్పుడవుతాడు? ఇంకో సంవత్సరంలో అయిపోతాడు. అమ్మా, నాతో మాట్లాడమ్మా. నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేనమ్మా. అమ్మా, అమ్మా, నా వంక చూడమ్మా. నన్ను ఎందుకు కన్నావమ్మా?
ఈ ఇంట్లో నేను తప్పు పుట్టానమ్మా, తప్పు పుట్టాను. మిమ్మల్ని అందరినీ ఏడ్పించడానికి పుట్టానమ్మా. నా మూలంగానే నాన్నగారు పోయారమ్మా. అమ్మా నేను దుర్మార్గుండమ్మా, నన్ను కొట్టమ్మా. అమ్మా కొట్టమ్మా, 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 కొట్టమ్మా.